గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. ఈరోజు నా వర్తమానం యొక్క అంశం ఏంటంటే, పడిపోయినటువంటి జీవితాన్ని దేవుడు తిరిగి కట్టేటువంటి వాడు. పడిపోయిన ప్రాకారాలని నెహెమ్యా ఏ విధంగా తిరిగి కట్టాడో, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, పడిపోయినటువంటి జీవితాన్ని, పడిపోయినటువంటి కుటుంబాలను, పడిపోయిన సంఘాలని తిరిగి కట్టేటువంటి వాడు. ఈజ్ అ రీబిల్డర్. మన జీవితాన్ని కట్టేటువంటి వాడు, మన జీవితాన్ని నిర్మించిన వాడు, మన జీవితాన్ని కట్టినటువంటి వాడు మన పరమ కుమ్మరి. ఇర్మియాతో దేవుడు ఒకరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళయ్యా, అక్కడ నీకు కొన్ని పాఠాలు నేర్పుతానన్నాడు. వెళ్ళిన తర్వాత కుమ్మరివాడు ఆ కుండలు ఏ విధంగా తయారు చేస్తున్నాడో దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నాడు ఇర్మియా. దేవుడు అనేకమైన పాఠాలు నేర్పించాడు. అందుకు మొదటి పాఠం ఏంటంటే, నేను మీ పరమ కుమ్మరిని, మీరు నా చేతిలో మంటివారు. మట్టి గురించి మనకు తెలుసు. మనము దేవుని చేతిలో మనం మట్టి లాంటి వారము. మన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు ఆయన పరమ కుమ్మరి. ఉదయకాల సమయంలో దేవాదేవుడు మన జీవితాన్ని తిరిగి కట్టగలిగినటువంటి వాడు, తిరిగి కట్టేటువంటి వాడు. పాడైపోయినటువంటి మన జీవితాన్ని తిరిగి కట్టేటువంటి వాడు. నయోమి జీవితం పాడైపోయింది, మోయాబు దేశానికి వెళ్ళింది. తన జీవితంలో తను తీసుకున్న నిర్ణయాలను బట్టి తన జీవితాన్ని తానే పాడు చేసుకుంది. స్వయంకృత అపరాధం అంటారు. సో ఎవరి వల్ల కీడు జరగల, తను తీసుకున్న తప్పుడు ఎంపికల ద్వారా కీడు తన ఇంట్లోకి వచ్చింది. తన భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. కానీ ఎప్పుడైతే మరలా బెత్లెహేంకి వచ్చిందో, బెత్లెహేం అంటే రొట్టెల గృహం, సమృద్ధి కలిగినటువంటి ప్రాంతము, ఆహారం ఉన్నటువంటి చోటు బెత్లెహేంకి వచ్చిందో, నయోమి మరలా తిరిగి తన జీవితం కట్టబడింది. రూతు జీవితం తిరిగి కట్టబడింది. అవును, మన జీవితాల్లో కూడా బెత్లెహేం గృహం అంటే దేవుని గృహము, బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఎక్కడైతే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో, రొట్టెలు ఉన్నటువంటి గృహము దేవుని గృహం అయితే, ఆ గృహానికి వచ్చినప్పుడు దేవునికి మరలా తిరిగి సమర్పించుకున్నప్పుడు తన జీవితం తిరిగి కట్టబడింది. నా ప్రియదేవజనాగమ, నెహెమ్యా గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. నెహెమ్యా ఒక ఉన్నతమైనటువంటి అధికారి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. నిజమే, మన జీవితాల్లో యెరూషలేము దేవాలయాన్ని నిజంగా తిరిగి కట్టినటువంటి జెరుబ్బాబెలు మనకు తెలుసు. మరి నెహెమ్యా ఏం కట్టాడండి? నెహెమ్యా ఏం చేశాడు అని ఆలోచన చేస్తే, యెరూషలేము చుట్టూరు కూడా ప్రాకారాలు నిర్మించాడు. వాస్తవానికి శత్రువులు వచ్చి యెరూషలేము ప్రాకారాలని పడగొట్టారు. యెరూషలేము యొక్క ప్రాకార గుమ్మాలు ఉంటాయి చూసారా, వాటిని కాల్చేశారు. కాల్స్తే పాడు దెబ్బలా మారిపోయింది యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలని పడిపోయినాయి, గుమ్మాలు కాలిపోయినాయి. అటువంటి టైంలో సూషన్ కోటలో ఉన్నాడు నెహెమ్యా ఒక సాధారణమైన వ్యక్తి ఏం కాదండి. నెహెమ్యా రాజుకు గిన్నె అందించేటువంటి వాడు. అంటే రాజుకు చాలా దగ్గరగా ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాడు. రాజు ఎవరినన్నా నమ్మడేమో కానీ ఖచ్చితంగా నెహెమ్యాని నమ్ముతాడు. ఎందుకంటే రాజు గిన్నె అందించేవాడు. అంటే ప్రతి విషయంలో కూడా నెహెమ్యా పర్మిషన్ తీసుకుంటాడు, నెహెమ్యా కన్సెంట్ తీసుకుంటాడు రాజు. మనకు హర్తాజస్తా అనేటువంటి రాజు గురించి మనం చదువుతాం నెహెమ్యా గ్రంథంలో. చాలా చరిత్ర ఉంది. నేను ఒకసారి ఈ చరిత్ర గురించి మీతో మాట్లాడతాను. యెరూషలేం అనేది చాలా పురాతనమైన పట్టణం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన పట్టణం యెరూషలేం. దేవాదేవుడు ఇశ్రాయేల్ దేశానికి రాజధానికి యెరూషలేం చేశాడు. ఇప్పటికీ కూడా యెరూషలేము పురాతన పట్టణంగా, ఆ యెరూషలేం చుట్టూ కూడా ప్రాకారాలు మనం చూస్తుంటాం. యెరూషలేం ప్రాకారాలు, గోడలు ఉంటాయి. యెరూషలేము ఓల్డెస్ట్ సిటీ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సుమారుగా 4500 సంవత్సరాలు, 4500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యెరూషలేం అనేటువంటిది. దాని చుట్టూరు కూడా కొన్ని గుమ్మాలు ఉన్నాయండి. యెరూషలేం ప్రాకారాల చుట్టూ ఎన్ని గుమ్మాలు ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. అందులో 7 ప్రాముఖ్యమైన గుమ్మాలు మనం అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంటాం. ఆ గుమ్మాలంటే గోల్డెన్ గేట్ అని పిలుస్తారు, గోల్డెన్ గేట్ అని. సో ఆ గోల్డెన్ గేట్గా మనం యెరూషలేంలోకి వెళ్ళొచ్చు. డెమాస్కస్ గేట్ అని, హేరోద్ గేట్ అని, షీప్ గేట్ అని, ఓల్డ్ గేట్ అని, ఇలాంటివి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలకి ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాలు శత్రువు చేత కోల్చబడినప్పుడు నెహెమ్యా ఒక ఎంప్లాయీగా ఉన్నాడు, ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు. ఆ యొక్క విషయం ఎప్పుడైతే తెలిసిందో
యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడ్డాయని, యెరూషలేము ప్రాకారాలకు ఉన్నటువంటి గుమ్మాలు కూలగొట్టబడ్డాయని, కాల్చబడ్డాయని తెలిసినప్పుడు రాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, నాకు పర్మిషన్ ఇవ్వండి అయ్యా, నేను నా యొక్క సొంత ప్రాంతానికి వెళ్ళాలి, నా ప్రజలు ఎక్కడైతే దేవుని ఆరాధన చేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళాలి, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, దయచేసి నాకు లీవ్ ఇవ్వండి అని అడిగినప్పుడు రాజు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి, అయ్యా నేను కూడా నీకు సహాయం చేస్తాను, గుమ్మాలకు కావాల్సిన దూలాలు, ఆ తర్వాత ఇంకా ఆ యొక్క గుమ్మానికి కలప నీకు సహాయం చేస్తాను, నేను ఒక్కడనే పంపించను అయ్యా, నా సైన్యాధిపతిని సైన్యాన్ని కూడా పంపిస్తాను అని చెప్పి రాజు కూడా ఎంతగానో సహకరిస్తాడు నెహెమ్యాకి. నెహెమ్యాలో మంచితనం అలాంటిది. తను ఎంతో వేదనతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు రాజు గమనించాడు, ఏమయ్యా ఆ నెహెమ్యా ఏంటి దుఃఖంతో ఉన్నావు, ఏంటి బాధతో ఉన్నావు అన్నప్పుడు చెప్తాడు, సమయాన్ని చూసుకుని రాజుకు చెప్తాడు, అయ్యా ఇదయ్యా పరిస్థితి, నా పట్టణము, నేను ఎక్కడైతే పుట్టానో, నా ప్రజలు ఎక్కడైతే దేవుని ఆరాధన చేస్తారో, జీవం కలిపి దేవుని సంఘం ఉన్న చోట యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి అయ్యా, యెరూషలేము ప్రాకారాలకు ఉన్నటువంటి ఆ యొక్క గుమ్మాలు కాలిపోయినాయి అని చెప్పినప్పుడు నిజంగా రాజు ఎంతగానో సహకరిస్తారన్న విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాం. నెహెమ్యా గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నెహెమ్యా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ విజన్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నెహెమ్యా తన జీవితంలో ఒక విజన్ కలిగినటువంటి వాడు, అతడు ప్రార్థనాపరుడైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, నెహెమ్యా 7 సార్లు ప్రార్థన చేసినట్లుగా దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎందుకు ఇశ్రాయేలీలు ఆ శాపాన్ని పొందుకున్నారు, ఎందుకు ఇశ్రాయేలీల యొక్క ప్రాకారం ఎందుకు శత్రువుల చేతిలో కూలగొట్టబడిందని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేదు, దేవునిపై తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వారి యొక్క అవిధేయత, వారి అతిక్రమం, ఈ మాటలు చెప్పండి, అవిధేయత, అతిక్రమం, ఈ 2 కార్యాలను బట్టి ఇశ్రాయేలీలు అనేక సందర్భాల్లో శత్రువు చేతికి వారు చిక్కబడ్డారు. మీరు చరిత్రను జాగ్రత్తగా, బైబిల్ చరిత్రను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెరూషలేము టోటల్గా 2 సార్లు నాశనం అయిపోయిందండి. 2 సార్లు టోటల్గా నాశనం చేయబడింది. 52 సార్లు శత్రువుల చేత దాడి చేయబడింది. 23 సార్లు ముట్టడి చేయబడింది. ఆ తర్వాత 44 సార్లు తిరిగి స్వాధీనపరచుకోగలిగారు ఇశ్రాయేలు. ఇది బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర. ఎన్నిసార్లు యెరూషలేముని ఆ శత్రు హస్తగతం చేసుకున్నారంటే 2 సార్లు శాశ్వతంగా నాశనం చేసేసారు. ఆ తర్వాత 52 సార్లు దాడి చేశారు, 23 సార్లు ముట్టడి చేశారు, 44 సార్లు తిరిగి స్వాధీనపరచుకోగలిగారు. సో ఈ రోజున మన జీవితాల్లో కూడా మన ప్రాకారాలు తిరిగి కట్టబడాలంటే, పడిపోయిన మన జీవితం తిరిగి కట్టబడాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో, ఒకవేళ నీ జీవితం కూడా పడిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, నీ జీవితం తిరిగి కట్టబడాలనే ఆలోచనతో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, అయ్యా పాస్టర్ గారు, మా భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందండి, తిరిగి మా యొక్క ఆ సమాధానం, తిరిగి మేము సమాధానపరచబడాలి, మా జీవితం తిరిగి కట్టబడాలి. మా జీవితంలో ఒకప్పుడు బాగానే జీవించాం, ఒకప్పుడు బాగానే ఆర్థికంగా బాగా సెటిల్ అయినటువంటి వారమే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మా ఆర్థిక స్థితి ఎంతగానో వెనక్కి వెళ్ళిపోయింది. మేము మరలా తిరిగి పునరుద్ధరించబడాలి, మేము తిరిగి పూర్వపు వైభవాన్ని పొందుకోవాలనే ఆశతో ఒకవేళ ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే, ఒకవేళ నీ ఆరోగ్య విషయంలో నష్టపోయామో, ఆర్థికంగా నష్టపోయామో, రిలేషన్షిప్స్లో నీ యొక్క సంబంధ బాంధవ్యాలు నష్టపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ ఫెయిల్యూర్ అనుభవిస్తూ నా జీవితం తిరిగి కట్టబడాలి, తిరిగి నా జీవితము ఆశీర్వదించబడాలి, నా జీవితంలో ఒక చిగురు రావాలి అనే ఆశతో ప్రభు సన్నిధిలో ఒకవేళ కూర్చున్నట్లయితే, నువ్వు చేసేటువంటి కొన్ని కార్యాల ద్వారా నీ జీవితం మరలా తిరిగి కట్టబడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేము ప్రాకారాలు తిరిగి కట్టబడడానికి నెహెమ్యా కొన్ని కార్యాలు చేశాడు. యెరూషలేము గోడలు మరలా తిరిగి కట్టబడడానికి ఈ యొక్క నెహెమ్యా తీసుకున్న చొరవ, నెహెమ్యా తీసుకున్న పనులేంటి, అదే మన జీవితాల్లో కూడా, మన జీవితం కూడా తిరిగి కట్టబడాలని అంటే మనం చేయాల్సిన కార్యాలు ఏంటో త్వరగా మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగిస్తాను. మన జీవితంలో ఈ యొక్క తిరిగి మనం కట్టబడాలనేటువంటి ఆశ కలిగినటువంటి మీరు మొదటగా మీ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నెహెమ్యా జీవితాన్ని, ఆ తర్వాత మన జీవితం కట్టబడడానికి రెండింటిని పోలుస్తూ నేను కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను.